ఆర్‌జీవీ మాత్రం తొందరలోనే జైలుకెళ్ళబోతున్నారు. రేపో మాపో ఆయనను అరెస్ట్ చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆయనకు ఆల్మోస్ట్ 3,72,000 జరిమానా, అదేవిధంగా 3 నెలల జైలు శిక్ష వేయడం జరిగింది. అసలు ఇది ఎప్పుడో ఆయన చెక్ బౌన్స్ కేసులు, ఐ గెస్ 2018లో ఆయన చెక్ బౌన్స్‌కి ఇప్పటి వరకు ఇంకా కొనసాగడం ఏంటి? దాన్ని ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఇంకా లోలో ఉన్న డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఈ టైంలో అవసరమా ఆయనకి అన్నట్టుగా అంటున్నారు. మీరేమంటారు ఓవరాల్‌గా? ఆయన వర్డిక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను నా ఎంప్లాయ్‌కి ఎప్పుడో అనుకోకుండా వేయడంలో జరిగిన మిస్టేక్ అది. సో, దాని తరపు విచారణ నా లాయర్లు చూసుకుంటున్నారు. అది అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. అసలు దాంట్లో ఉన్న వాస్తవాలేంటి, ఎక్కడ జరిగింది ఏంటనేది. సో, ఆ కోర్టు డెసిషన్ ఏదైతే వస్తుందో, నేను ఇప్పుడు కోర్టులో ఉన్నానా, జైల్లో ఉన్నానా అనేది మీకు అనవసరం. సో, అది వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఈలోపు మీకు నచ్చిన కథలు మీరు రాసుకోకండి అని చెప్పి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో, అసలు మ్యాటర్ ఏంటంటే ఆయన ఒక 3,27,000 ఎంతో ఫైన్ వేశారు కోర్టు వాళ్ళు. దేనికంటే అంతకుముందు ఒక 3 లక్షలు చెక్ బౌన్స్ ఏదో అయింది. సో, అది పే చేయలేనందువల్ల ఆ చెక్ బౌన్స్ కేసు అనేది ఇప్పటికి కోర్టు వాళ్ళు ఇప్పుడు చూసారనమాట. సో, దానికి ఈ టైంకి వచ్చింది అది. సో, మన ఇండియన్ కోర్టులు కానీ మన ఎలా ఉంటాయి అనేది ఇక్కడ తెలిసిపోతుంది, ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది. సో, 2018 ఎక్కడ, 2025 ఎక్కడ, ఇంకో 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు కూడా అయిపోతుంది. సో, మరి ఇన్నాళ్ళు ఒక జడ్జిమెంట్ రాకుండా ఉంది అంటే, ఇన్నాళ్ళకి దాన్ని మూవ్ చేశారంటే మనకి వాళ్ళ దగ్గర నుంచే మనకి ఇది మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అయితే కొంతమంది ఏమో అభిప్రాయపడుతున్నారంటే, ఏంటి ఇంకా ఆర్‌జీవీ ఇంకా జైలుకి వెళ్ళాలి అంటున్నారు, ఈ పాటికే తోసేయాలని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి తనంత హేట్ పెంచుకున్నాడు అనమాట ఆయన మీద. ఒక 2 పార్టీలను టార్గెట్ చేసి వాటిపైన సినిమాలు తీసి, ఎందుకంటే ఒకప్పుడు ఇతను చూసి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని దగ్గర పనిచేసి అనుభవజ్ఞులైన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, యాక్టర్స్ చాలా మంది షైన్ అయ్యారు. బట్ ఆయనకు మాత్రం ఎందుకు అట్లా అయిపోయాడు అనేది అది ఎవరికి తెలియట్లేదు. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తారు. మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మరి ఇక్కడ కృష్ణానగర్లో బి గ్రేడ్ సినిమాలు తీసుకునే స్థాయికి పడిపోయాడు ఆ యాక్టర్స్తో అంటే మరి ఇంకా అర్థం చేసుకోవాలి. ఆయన వాంటెడ్గా ఇప్పుడు చేసినా కూడా పెద్ద పెద్ద స్టార్లు కదిలొస్తారు చేయడానికి. బట్ ఆయన కాన్సన్ట్రేట్ చేయకుండా ఆయన ఏదో వేరే మైండ్ ఆఫ్లో ఒక సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో, మరి అటు ఆ పొలిటికల్ సినిమాలు టచ్ చేసి వాళ్ళ బయోపిక్లు అని చెప్పి ఏదో చిత్రహింసలు పెట్టేలాగా సినిమాలు తీసి ఆ సినిమాలు చూస్తేనేమో జనాలకు నచ్చక మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, నా సినిమాని ఒక్కడు కూడా చూడనప్పుడు నేను సినిమాలు మానేస్తానని చెప్పాడు అనమాట. సో, కొంతమంది ఆయన ఆర్‌జీవీ అభిమానులు ఆయన ఎలాంటి చెత్త తీసినా కూడా చూడటానికి ఉన్నారు. సో, మరి ఆయన అదే ఆసరాగా తీసుకుని పొలిటికల్ బయోపిక్లు చేసి జనంలో బ్యాడ్ అయిపోయాడు అనమాట. సో, ఖచ్చితంగా అది కరెక్ట్ అయితే కాదు. మరి ఇంకా ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన మారి రీసెంట్ గా మారుతాను, నేను తొందరలో మంచి సినిమాలు తీస్తానని కూడా అన్నారు. మా సత్య సినిమా చూసుకునేసరికి ఇది నేనే తీసాను అని రియలైజ్ అయ్యి మళ్ళీ మంచి సినిమాలు తీస్తానని చెప్పి అయితే చెప్పారు. మరి ఈ మాట అంతకుముందు కూడా రాజమౌళి గారు చెప్పారు, మంచి సినిమాలు తీస్తానని. ఆ మాట జరిగింది అయితే లేదు. మరి చూడాలి ఎప్పుడు మంచి సినిమాలు తీస్తారో. ఒకవేళ మళ్ళీ ఆయన మంచి సినిమాలు తీస్తే ఆయనకు పూర్వ వైభవం అయితే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఆ లోపు మరి జైల్లో వీళ్ళు ఏం లేకుండా ఉంటే ఆ కథ మీద ఫోకస్ చేసుకుంటారు ఆయన.